సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక మన ఛానల్ని ఫాలో అవుతుంటే సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేనైతే బ్లెండర్కి సంబంధించిన బిగినర్ ట్యూటోరియల్స్ అయితే చేస్తున్నా. అండ్ ఇప్పటికే 5 వీడియోస్ పెట్టాను, ఒకసారి మీకు చూడకపోతే చూడండి. అండ్ మీకు కనుక ఈ వీడియోస్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే, సో బ్లెండర్ యూస్ చేయడానికి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి నన్ను అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మీరు కనుక బ్లెండర్ అనే కాదు, మిగతా ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలన్నా, లైక్ ఫోటో ఎడిటింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, 3D మోడలింగ్ కావచ్చు, సో ఈ కేటగిరీస్కి సంబంధించిన ఏ సాఫ్ట్వేర్ మీరు యూస్ చేయాలన్నా సరే మీ సిస్టంలో ఇప్పుడు నేను చెప్పే రిక్వైర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ర్యామ్. సో ర్యామ్ 16 GB ఉంటే చాలా బెటర్. మీకు 32 ఉంటే ఇంకా అల్టిమేట్ అనుకోవచ్చు మీరు. బట్ మా దాంట్లో 16 GB ర్యామ్ లేదు, ఒక 8 GB ర్యామ్ మాత్రమే ఉందనుకుంటే కూడా మీరు బ్లెండర్ అయితే యూస్ చేసి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 8 GB ర్యామ్ సరిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్టోరేజ్ టైప్. సో స్టోరేజ్ టైప్ SSD ఉంటే చాలా బెటర్, మీకు 512 GB SSD ఉంటే బెటర్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది SSDలో. ఒకవేళ SSD లేదు, మా దగ్గర HDD ఉంది అంటే, HDD అంటే హార్డ్ డిస్క్ అనమాట. సో ఒకవేళ మీ దగ్గర హార్డ్ డిస్క్ మీరు సిస్టంలో మీరు దాన్నే యూస్ చేస్తున్నారు అనుకోండి, అయినా కూడా మీరు బ్లెండర్ యూస్ చేయొచ్చు. అంత మీకు డిఫరెన్స్ అంటే మీకు నార్మల్ మోడలింగ్ చేసేటప్పుడు మీకు అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే రాదు, బట్ డిఫరెన్స్ ఉంటుంది, నేను ఉండదని అయితే చెప్పను. SSD ఉంటే బెటర్, బట్ హార్డ్ డిస్క్ ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ప్రాసెసర్. సో ప్రాసెసర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మీరు మోస్ట్లీ నన్ను అడిగితే మీకు ఒక 8 core CPU ఉంటే చాలా బెటర్ మీకు. అంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్ అనుకోండి, సో i5 12th జనరేషన్ కానీ, i5 13th కానీ, లేదంటే i7 10th జనరేషన్ అయినా కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. i5లో 11th జనరేషన్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ రైజన్కి సంబంధించి మాట్లాడుకుంటే Ryzen 5 కానీ Ryzen 7 కానీ ఉంటే బెటర్. వీటికంటే లో ప్రాసెసర్స్ ఉన్నా కూడా యూస్ చేయొచ్చు, యూస్ చేయలేమని అయితే కాదు. బట్ మీకు ఏంటంటే లాంగ్ రన్లో, లేదంటే మీరు ఏమన్నా కాంప్లెక్స్ సీన్స్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం మీకు ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఈవెన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఒకవేళ మీ దాంట్లో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కనుక లేకపోతే CPU మీకు పవర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే బ్లెండర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా కూడా మీరు రెండరింగ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మోస్ట్లీ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే, మీకు గ్రాఫిక్ కార్డ్ లేకపోతే రెండరింగ్కి ఆప్షన్ ఉండదు అనమాట. సో బట్ బ్లెండర్లో ఏంటంటే మీరు ఓన్లీ CPU మాత్రమే ఉన్నా కూడా మీరు రెండరింగ్ చేసుకోవచ్చు. సో అది ఎలా పాసిబుల్ అంటే, ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్కి ఏంటంటే వాళ్ళు ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇస్తారు. సో ఆ గ్రాఫిక్స్ మీ దాంట్లో ఉన్నా కూడా మీరు బ్లెండర్లో రెండరింగ్ చేసుకోవచ్చు. బట్ అలానే మీరు హైలీ కాంప్లెక్స్ ఉన్న సీన్స్ చేస్తే మాత్రం కష్టమే. బట్ నార్మల్గా యాజ్ అన్ ఇండివిజువల్ క్రియేటర్గా మీరు ఏం చేయాలనుకున్నా సరే మీరు చేసుకోవచ్చు అనమాట CPUతోనే. బట్ మీ దగ్గర ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్, NVIDIA గ్రాఫిక్ కార్డ్స్ ఎస్పెషల్లీ కనుక మీ సిస్టంలో ఉంటే మాత్రం మీకు హైలీ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటే, ఒక 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉందనుకోండి, మీకు ఆల్మోస్ట్ అన్ని టాస్క్ చేయొచ్చు యాజ్ అన్ ఇండివిజువల్ క్రియేటర్గా. బట్ లేదు, మా దాంట్లో 8 GB గ్రాఫిక్ కార్డ్ లేదా 6 GB గ్రాఫిక్ కార్డ్ ఉందనుకోండి, ఇంకా చాలా బెస్ట్. బ్లెండర్కి రికమెండెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే 8 GB ఉండాలి, బట్ 4 GB ఉన్నా కూడా మీరు చాలా వరకు చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు నేను యూస్ చేసే సిస్టంలో కూడా నాకు 4 GB గ్రాఫిక్ కార్డ్ మాత్రమే ఉంది. అండ్ ఒకవేళ 4 GB గ్రాఫిక్ కార్డ్తో పాటు మీ దగ్గర ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉండి, అండ్ ఆ ప్రాసెసర్ కనుక ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కనుక ఉంటే, అండ్ ఆ రెండింటిని మీరు మిక్స్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ అవుట్పుట్ అనేది ఉండదన్నమాట. సో మోస్ట్లీ మాట్లాడుకుంటే మనకి 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏ సాఫ్ట్వేర్ యూస్ చేయడానికైనా సరే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ర్యామ్ ఉండాలి, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మంచి స్టోరేజ్ టైప్ ఉండాలి. అండ్ స్టోరేజ్ అనేది కొంచెం లేటెస్ట్ జనరేషన్ ఉంటే బెటర్ అనమాట, ఎందుకంటే దానికి రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది కొంచెం స్మూత్గా వర్క్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ప్రాసెసర్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ ట్రై చేయండి, ఒకవేళ 8 core CPU కొత్తగా తీసుకునే వాళ్ళైతే, అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే పర్లేదు, మీరు నార్మల్ ప్రాసెసర్ చాలు. నార్మల్గా బ్లెండర్ యూస్ చేయడానికి ఒక బేసిక్ ప్రాసెసర్ ఉన్నా చాలు, మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ మీరు హై పర్ఫార్మెన్స్ కావాలి, హై కాంప్లెక్సిటీ సీన్స్ చేయాలంటే మాత్రం బెటర్ ప్రాసెసర్ ఉండాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ చెప్పాను. సో NVIDIA గ్రాఫిక్ కార్డ్ ఉంటే బెస్ట్ మీకు. బట్ NVIDIA గ్రాఫిక్ కార్డ్ లేదు, AMD గ్రాఫిక్స్ ఉన్నాయి, అవి కూడా సరిపోతాయి మీకు. సో నేను ఆల్రెడీ బ్లెండర్కి సంబంధించిన రెండర్ సెట్టింగ్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, సో దానికి సంబంధించి సెట్టింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ లేకపోతే మనం రెండర్ చేయడానికి ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకోవాలి. సో వీటి మీద ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో బ్లెండర్కి సంబంధించిన బేసిక్స్ వీడియోస్లో చెప్పాను. సో ఒకసారి చూడకపోతే చూడండి, మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇది మా బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి 8 GB ర్యామ్ మినిమం, బట్ రికమెండెడ్ వచ్చేసి 16, అండ్ SSD రికమెండెడ్, బట్ హార్డ్ డిస్క్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ప్రాసెసర్. సో చెప్పాను కదా, ప్రాసెసర్ మీకు ఇంటెల్ i5 కానీ i7 కానీ ఉంటే సరిపోతుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ రికమెండెడ్ వచ్చేసి 8 GB, బట్ 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది అనమాట. సో ఇంతే ఈ వీడియో. సో నేను చెప్పినవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇంకా బ్లెండర్కి సంబంధించి అప్కమింగ్ ట్యూటోరియల్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.